నమస్కారం. ఆపండి రా. వెళ్ళేది నా పెళ్లి చూపులకే కదరా. అవును సార్. మరి స్టెప్పులు డల్ గా ఎత్తున్నారంట్రా. డల్ గా అంటే ఎనర్జీ ఎదురా. ఎనర్జీ బోలే తో క్యా భా? ఎనర్జీ అంటేనా ఎనర్జీ తగ్గిందంటే బద్దలు బాషింగాలు అయితే పెట్టా. రాయ్ సార్. నేను లోపలికి వెళ్ళి గుడ్ న్యూస్ తో బయటకు వస్తా. మీరు గుడ్ బాయ్స్ లో వెయిట్ చేయండి. ఓకే నేనే పలా గబ్బర్ సింగ్. మా అమ్మకు నువ్వు ఓకే, మీ నాన్నకు ఓకే. నువ్వు అంటే క్యాకే. దేని గురించి? అయినా మగాడిని అన్ని నాతో చేపిస్తావా? అదే మన పెళ్లి గురించి. నేను పెళ్లి చేసుకోను. నన్ను చేసుకోవా అసలు పెళ్ళే చేసుకోవా? అసలు పెళ్లి చేసుకోను. మా నాన్న గురించి తెలుసా? తెలుసుకున్నానులే. నీ కష్టానికి క్వార్టర్గా తాగేస్తున్నాడు అంటగా. మన పెళ్ళాక సెల్లేసి గబ్బర్ సింగ్ కుమ్ముడు కుమ్మితే అప్పుడు ఉంటది కొడుక్కి. అప్పుడు మా ఎంచక్క మారిపోతాడు, మంది మానేస్తాడు కదా. ఆయన్ని మార్చలేకే నా మనసు మార్చుకున్నాను. ఆయన పోయా కూడా చేసుకోవా? ఆయన ఉన్నంత వరకు చేసుకోను. అది కాదే బాలా. దయచేసి నన్ను వదిలేయండి. వదిలేగా బలవంతంగా పట్టుకోవడం నువ్వేనా ముద్దాయివా? అమ్మాయి ఏం చేస్తాం, దొలపుకొని పోతాం. ఈ బొమ్మకు రంగు వేసి నువ్వేనా? మీది కళాకారుల కుటుంబమే. నువ్వు పగలు బొమ్మలకు రంగులు వేయడం, వాడేమో రాత్రులు మందు వేయడం, ఇదంతా జనం త్యాగం అనుకోవడం. ఇలాంటి భ్రమంలో బతికేస్తున్న సమాజం. ఇంతకాడికి నాకు గోసి పంచా, దానికి ఒక గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి ఒక కండువా, గెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు, టైం బొక్క. వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపించే. పంపించేటువంటి ఎలా వచ్చాం, ఎలా వెళ్ళాలి ఆపండి రాయ్. ఇప్పుడు నరం కట్టయింది కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపించే. మీరు కాసేపు కామోష్ బా. అరే సార్ అంతే బోల్తా. అవతల అక్కడ మనం లవ్ని చీకొట్టింది అంటే డబ్బులు డబ్బులు డబ్బులు. లారీలో గంధం శాఖలు స్మగ్లింగ్ చేస్తున్నావు అంట, నిజమేనా? శాఖల చుట్టుపక్కల పిచ్చి మొక్కలే లేవు, ఇంకా గంధం శాఖలు ఎక్కడి నుంచి వస్తాయండి? అరే సాంబా, మన దావా దగ్గర మర్డర్ చేసిన లారీ డ్రైవర్ ఫేస్. బాబోయ్ మర్డర్ కేసా? దానికన్నా స్మగ్లింగ్ కేసు పెట్టండి బాబు. మీ ఇష్టం వచ్చాడు చెక్ చేసుకోండి బాబు, చెక్ చేసుకోండి బాబు. బాబాయ్ నిన్న బాయిలర్ ఈటకి పేలిపోద్ది అనుకున్నానే. ఎప్పుడు చూసినా ఎందుకు అలా వంకర్లు తిరుగుతావు? మనం అమ్మాయిలం, హద్దులో ఉండాలి. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే. వెళ్ళకు మన్లారియే రండి. వచ్చా వచ్చా. అదేంటండి బాబు, చెకింగ్ అని చెప్పి పాపల దగ్గర సెటిల్ అయిపోయారు. చెక్కింగ్ అయ్యాక సెక్కలు రావని గ్యారంటీ ఏంట్రా? పద నీతో పాటు నేను వస్తాను. అయితే మీరు జీపులు వెళ్ళిపోతాను, మీరు చెక్కలతో వచ్చేస్తారు కదా. ఏంట్రా? అదే చెక్కలు జాగ్రత్త అంటున్నా. పదండ్రా, మనకి ఏ చెక్కలు దొరకకుండా పోయినాయి. ఇద్దరు పిల్లలు ముద్దుల పోలీస్. ఏంటి పెద్దనా నీ కూతురా? అవును బాబు. ఏం చదువుతుంది? ఏదో మొగుడికి ఈమెయిల్ ఇచ్చి అంత చదివించాను బాబు. ఇంకా పెళ్లి చేసేయాల. అప్పుడే పెళ్ళా? నువ్వు ఇంకా బతికే ఉన్నావుగా. ఏందమ్మా మీ నాన్న ఉండగానే నువ్వు పెళ్లి చేసుకుంటా? నా ఉద్దేశం అది కాదు. ఆయన బాగా చూసుకోవాలా. ఆయన తాగి పడిపోతే పట్టుకుని ఇంటికి తీసుకురావాలా. ఇవన్నీ అయ్యాక ఆయన పోయాక అప్పుడు కదా పెళ్ళి. ఇప్పుడు నడుచుంటండి అదే కదా. ఏం బాలా ట్రెండ్ ఫాలో అవట్లా. చాలే ఊరుకోండి బాబు, మాతో ఎలా కొలాలేటి బాబు? పంప తీసి ట్రెండ్ కానీ మీరు ఫాలో అయిపోతున్నారా ఏంటి? నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఏమండి, పూలు కోసుకోవాలి, కొంచెం హెల్ప్ చేస్తారా? శ్రీమంతు కొండబాబు, అంతమంది అక్కర్లేదు, మీరు హెల్ప్ చేస్తే చాలు.
ఏరుకోండి. కింద పడ్డవి దేవుడికి పెట్టకూడదండి. ఓ ఇంత మంచి అవకాశం వస్తే వదులుకుంటాడేట్రా? ఎరా కాటపురాయుడు మనిషిని తెలీదా? నా పేరు చెప్పు, వదిలేస్తాడు. ఏయ్, 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 ఉండరా? ఏయ్, ఉండు బాబు. ఏదో నువ్వు ఏంటి? అమ్మాయి పూల కోసం వచ్చిందిరా. వచ్చిందన్న. అందట్లేదు, హెల్ప్ చేసాం. కింద పడ్డ పూలు దేవుడికి పెట్టకూడదని చెప్పి అదే కొమ్మ పట్టుకుంటే. అవునన్నా, అవును అవును. రేయ్, చెప్పేవన్నీ నిజాలు కాదు, చూసేవే నిజాలు. చూసేవన్నీ నిజాలు కాదురా, చెప్పేవే నిజాలు. నమ్ముతున్నా. ఏం నమ్మే చెప్పరా? చూసిందన్నా. అన్నయ్య, ఇందాకే మినిస్టర్తో మాట్లాడాను. టెండర్ లేకుండా కాంట్రాక్ట్ మనకే ఇప్పిస్తా అన్నాడు. చెప్. ఏంట్రా ఏదో గొడవ? అమ్మాయి ఎందుకు ఇంకా ఇక్కడ తిరుగుతుంది? కాల్ చేసి పొమ్మను. ఇంకోసారి తనకు కనిపించిందంటే నిన్ను నరికేస్తాం. పోయి చెప్పు. అయ్యా, నాటుకోడి పులుసు. మలేష్ దా. ఏం మాట్లాడుతుందిరా? ఏం మాట్లాడుతుంది? మెక్కడం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. మేము లేనప్పుడు మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో చెప్తే తను ఏం చెప్పాలనుకుంటుందో మాకు తెలుస్తుంది. ఏమన్నారా? ఏమన్నా? అర్థం కానప్పుడు అంత కోపం ఎందుకో. ఇలాంటి విషయాలు ఎదలకి బాగా తెలుస్తాయి. రాయ్, కాటం రాయండి. అన్నా చెప్పన్నా. ఎక్కడున్నారా? ఊరికి 40 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయావన్నా. ఒకసారి వెళ్ళేదారిలో ఇంటి దగ్గర ఆగేళ్ళు. అన్నా వెళ్ళేదారిలో ఇంటి దగ్గర ఆగేళ్ళు. సరే అన్న, వచ్చేస్తాను. బస్సు నా ఇంటి ముందు ఆపేమంటారా? దారిలో చెట్టు పడిపోతే వేరే దారిలోకి ఇటు వచ్చావన్నా. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సు బ్రేక్ డౌన్ అయిందన్నా. ఏడపోతున్నా? బస్సు రిపేర్ చేయించుకుని వస్తానన్నా. పో. ఇందాకే చెప్పాలన్నా? ఏం లేదు. ఇదిగో చూడు, నీకు ఒకటి చెప్పాలా. ఎట్టా చెప్పాలని ఆలోచిస్తున్నా. అమ్మాయిలు అబ్బాయిలు ఫోన్లో పెట్టుకుంటారే, అదేదో పింక్ కలర్లో ఉంటుంది, గుండె షేప్లో. అది పంపిద్దాం అనుకున్నా, కానీ అది నా ఫోన్లో లేదు. వకీల్ గడి ఫోన్లో ఉంది.
అయినా ఎదవగడి గుండె ఎందుకులని చెప్పి ఎంత తడికి పంచాయతీ అయినా సరే లెక్క లేకుండా మాట్లాడతాను కానీ ఈ గుండె పంచాయతీ మనకు కొంచెం కష్టం అబ్బా. నా లోపల ఫీలింగ్ అర్థమయ్యేలా నీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే తీసుకుంటా. నాకు ఇష్టమైన ఆవు ఉంది మంగ, దాన్ని గిఫ్ట్గా ఇస్తే దాన్ని ఎట్ట తొలగిపోతావు నువ్వు? వదినికి ఆవు గిఫ్టా? మా ముత్తాత ఇచ్చిన సురకత్తి ఉంది, అది తీసుకుపోతా. నాకు ఇష్టమైన ఈ రెండే ఉన్నాయబ్బా, అంతకుమించి ఇంకేం లేవు. నాకు నువ్వుంటే ఇష్టం, బాగా ఇష్టం. లవ్ అనుకో. నేను పోస్తున్నాను కదా. మొక్కలు చాలా సున్నితంగా ఉంటాయి, అంత కోపంగా పోస్తే మాడిపోతాయి. అలా కాకుండా మనం సంతోషంగా పోసాం అనుకో, చాలా ఆనందంగా పెరుగుతుంది. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, నువ్వే పోసుకో. ఓయ్ ఓయ్ ఓయ్, నేను ఇక్కడుంది మీ నాన్న చేత శభాష్ అనిపించుకోవడానికి కాదు, మారాను నేను నమ్మించడానికి కాదు, మారాను నీకు చూపించడానికే. చూడు, నాకు కనిపించట్లేదే. కళ్ళల్లో నిప్పులు వేసుకుని చూస్తే ఏం కనిపిస్తాయి? కొంచెం నవ్వుతూ చూస్తే కనిపిస్తాయి కదా. చూడు బంగారం, నువ్వు పో 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 అంటే నాకేంటో రా రా అన్నట్టుగా ఉంది. ఏం చేయాలి? అయితే రా, జీవితాంతం నాతోనే ఉండిపో, సరేనా? సరే. ఇప్పుడు కొడతాను చూడు. అన్నయ్య, వెళ్ళన్నయ్య. అదేంటి ఒంటరిగా రమ్మన్నా? నువ్వు మందు తాగుతావా? ఇప్పుడు మందు అలవాటుందా అని అడుగుతున్నాను. అది అడగడానికి పిలిచావా? అది అప్పుడప్పుడు. సంవత్సరానికి ఎన్నిసార్లు తాగుతావు? సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365. అంతే. కానీ నేను ఏది పడితే తాగని తెలుసా, చాలా సెలెక్టివ్ బ్రాండ్స్ తాగుతాను. మరి యోగా? చిచి, అలాంటి చీప్ బ్రాండ్స్ నేను తాగని తెలుసా. బ్రాండ్ గురించి కాదు, యోగాసనాల గురించి. ఓహో, యోగాసనాలా? అది ఒకసారి టీవీలో చూశాను, అది అని చెప్పి చాలా కామెడీ అనిపించింది. సిగరెట్ అలవాటుందా? సిగరెట్స్ ఒకసారి ట్రై చేశాను కానీ ఏంటో సెట్ అవ్వాలా. నువ్వు పక్షులతో జంతువులతో మాట్లాడటం నిజమేనా? పక్షులతో జంతువులతో మాట్లాడటం ఎలా ఎలా సాధ్యం? హౌ? నీకు క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టమా? ఇష్టమా అంటే క్లాసికల్ డాన్స్ వచ్చా? కష్టం. అంటే చెప్పినవి చూసినవి అన్ని అబద్ధాలు. అసలు నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇంకెవరు? మీ తమ్ముళ్ళు. మా తమ్ముళ్ళ? అన్ని అబద్ధాలే. ఆ రోజు కూడా బస్సు వెనక్కొచ్చి కరెక్ట్గా మీ ఇంటి ముందు ఆగింది. అది కూడా నీ ప్లానే కదా? మనల్ని కలిపింది నేచర్ అనుకున్నా. నేచర్? నా నేచర్? సారీ. ఇక్కడ ఉన్నంత వరకు నాతో మాట్లాడడానికి ట్రై చేయకు.